హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రమ్య. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను బ్లాగ్ చేయడానికి ఒక చిన్న రీజన్ అయితే ఉంది. ఏంటబ్బా అని ఎక్కువ ఆలోచించవద్దు. సో చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, ఎప్పుడు బయట వ్లాగ్స్ అయినా ఇంట్లో ఏం చేయరు అని చెప్పి. దాన్ని ఈరోజు అయితే ఇంట్లో వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. వీడియో తీసే ముందు నేనైతే మీ అందరికీ ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తా కదా, సో చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఏంటనంటే ఎఫెక్ట్ తీసి రీల్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఎఫెక్ట్ లేకుండానే వీడియో చేస్తున్నాను, ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? ఎఫెక్ట్ ఉంటే అది ఫేస్కి ఏమి ప్లాస్టిక్ సర్జరీ ఏమి చేసేవు, జస్ట్ కొంచెం గ్లోగా కనిపిస్తామంటే. ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు, జస్ట్ నార్మల్గా అడగాలనిపించింది అడిగాను అంతే. ఎందుకంటే నాకు చాలా మంది కామెంట్ చేశారు ఇలా ఎఫెక్ట్ తీసి రీల్ చేయండి అని చెప్పి, అంతే, ఇంకేం లేదు ఇందులో. సరే చలో, మరి సండే కదా, మరి ఇప్పుడైతే యావరేజ్ చేస్తున్నారు చూసేద్దాం. సరే అయితే ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తున్నారు చూసేద్దాం. ఏం లేదు మమ్మీ, గ్యాస్ దెమ్ కొద్దిగా ఉంది, గ్యాస్ రాదంట కదా, కారపొయ్యి మీద పెట్టినాను. ఏంటి మా పెరటి ఎలాగుందని ఆశ్చర్యపోకండి, ఇది మా పెరటి వైపు అనమాట. ఎప్పుడు పొయ్యి ముట్టించాం, గ్యాస్ అంటే అసలే అలవాటు అయిపోయింది కదా. కాకపోతే గ్యాస్ కొద్దిగా ఉందని ఇవాళ కొబ్బరి పొయ్యి మీద బియ్యం వండుకుంటున్నాము. అలాగే మినప్పప్పు మమ్మీ, తొక్కపప్పు మార్నింగ్ ఇస్తాను కదా, అందుకని సరే ఇది ఇలా కడుక్కుంటూ ఇక్కడ రైస్ పెట్టుకున్నాను. ఇది ఇలా కడిగేస్తే గ్రైండర్ కూడా పోయింది కదా, ఇది కూడా ఇప్పుడు ఎక్సర్సైజ్ అనమాట. ఈలోకి రైస్ అయ్యేటప్పటికి ఈ కడిగిన పని తేలిపోతే అలాగే ఇంటికి పట్టుకెళ్ళి రుబ్బుకోవచ్చు. మాకు ఎన్నున్నా అంతగా కొనే పప్పు మీద ఉండదు అనమాట, నీరు తగ్గట్టు ఈ పప్పు వాడతాం మేము. అలాగే ఈ పప్పుతో ఉండే ఇవంటే మా ఇంట్లో అందరికీ బాగా ఇష్టం. కొంచెం శ్రమ ఎక్కువేని, కాకపోతే ఇదే బాగా ఇష్టం అంతే. చూడండి, ఇది 3-4 అవర్స్ నానాలి, ఇంత కష్టంగా కడగాలి, రుబ్బాలి, అన్నీ చేయాలి. రుబ్బుకుంటేనే బాగుంటుంది మళ్ళీ. అదే చలో, మరి మా డాడీ ఏం చేస్తున్నారు చూసేద్దాం. అయితే మా డాడీ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మూవీ చూసేస్తున్నారు. ఏ మూవీ అని చూస్తున్నారా? కాంతారా 2 అండి ఇది. డాడీ ఏం చేస్తున్నావు? ఏట్లేదమ్మా, ఇప్పుడు అలాగ వచ్చాను, టైర్డ్గా ఉంది కదా, అలాగా టీవీ చూసుకుంటాను. సరే, మరి నీకు ఒకటి తను చెప్తావా? చెప్పమ్మా. గ్యాస్ మరి రాదు అంటున్నారు కదా, నువ్వేమనుకున్నావు ఆ విషయంలో? నా చిన్ననాటి టైం మళ్ళీ గుర్తుకొచ్చిందమ్మా. ఇదే మళ్ళీ రిపోర్ట్ అవుతుంది, నాకు ముందే తెలుసు. కాకపోతే ఏంటి, ఇప్పుడు కర్రలు మరి తప్పదు, గ్యాస్ అలవాటు అయిందని మనం చేయడం కాదు, కర్రలు యథస్థితిగా మనం తెచ్చుకొని చేసుకోవడమే. తప్పదమ్మా, బొగ్గులు కొనుక్కొని కుమ్మరి పొయ్యి మీద పెట్టుకొని చేసుకోవాల్సిందే. నా ఆలోచన అయితే అనిపిస్తుంది అదే. అయిపోయిందిరా, ఈ పొయ్యి మీద ఎంతసేపు కాదు అసలు వంట. ఎప్పుడు కానీ అలాగా తొలి రోజులు మళ్ళీ గుర్తు వస్తాయి. అసలుకి ఈ పొయ్యి అలా గుర్తించు కదా. ఇదంతా క్లీన్ చేసుకొని రేపటి నుంచి మంచిగా పొయ్యి ఒకటి వేసుకొని ఇక్కడ ఇలాగే హ్యాపీగా సాయంకాలం పూట వండుకోవాలి. అప్పుడులో నాకు 15 సంవత్సరాల కింద ఏంటి తెలుసా, సాయంకాలం అయితే చాలు ఈ టైంలో అలాగే ఇవతలే వండుకొని ఇక్కడే ఒక సాప్ వేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడైతే పెద్ద పెద్ద ఇల్లులు అయిపోయి అంతా కవరింగ్ చేసి అలా గ్యాసులకు బాగా అలవాటు పడిపోయాం కదా. కొత్తగా ఉంది ఇది, రోజు ఈ పొయ్యి మీద వండుతుంటే నాకే ఏడ్ చేస్తాం. రైస్ అయిపోయింది, చేప ముక్కలు నానేస్తున్నారు. ఒక 4-5 చేప ముక్కలు వేపేస్తే పప్పు కడగడం కూడా కంప్లీట్ అయిపోయింది. అంతే, ఇంకేముంటుంది. బుజ్జోడా స్పూన్ తీసుకురా. ఇదో పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంతసేపు పట్టినా దీని టేస్టే వేరే అసలుకి. ఇదో ఇంత నీట్గా వచ్చింది, ఇంకొద్దిగా ఉంది, ఇంకొద్దిగా కడిగితే బాగా అయిపోతుంది. ఎక్కడో ఒకటి ఉందన్నమాట. అవేంటంటే ఇసిరేటప్పుడు ఎక్కడో కొద్ది మినుములు పడిపోతాయి కదా, దానివలన కొన్ని వదలవు, అంతే, ఇంకేం లేదు. సరదాగా అయిపోతుందమ్మా. ఇదివరకు ఇలాంటి పనులన్నీ అలవాటే. ఇప్పుడేంటి బిజీ లైఫ్, ఈ పని కాకపోతే తొందరగా వేరే దాంట్లో పనులు చేసుకుంటాం కదా అనేసి అంతే, ఇంకేం లేదు.
ఏముంటుంది మామూలు. ఏముంటుంది నిజంగా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఆనందంగా ఉంటే అంతకన్నా ఇంకేముండదు. మాకు బయట అంతగా ఇది ఉండకపోయినా మా పిల్లలందరూ ప్రతిదీ మాతో చెప్పుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. పిల్లలతో పేరెంట్స్ అనేవాళ్ళు ఫ్రెండ్లీగా ఉండి అన్నీ తెలుసుకొని వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు కూడాను ఫ్రెండ్లీగా మనతో అన్నీ షేర్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే బయట వాళ్ళతో మూడో వ్యక్తితో ఏది ఇన్వాల్వ్మెంట్ ఉండదన్నమాట. మా ఇంట్లో అయితే మటు పిల్లలు ముగ్గురు అలానే ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాబు లేడు, బాబు హాస్టల్లో ఉంటున్నాడు. జస్ట్ ఇప్పుడే కాల్ చేశాడు. వాడు 2 డేస్కి ఒకసారి ఫోన్ చేసినా వాడు ఎక్కడో ఉన్నాడనే ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. పిల్లలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులో మా పిల్లలు నేను ఎక్కడికైనా వెళ్తే మీ మమ్మీ వాళ్ళేనా అని వాళ్ళకి అడిగితే వాళ్ళ హ్యాపీనెస్ అస్సలు ఇంత అంత కాదు. మా పిల్లలు ఎక్కువ వాళ్ళ డాడీతో ఇంకా ఫ్రీగా ఉంటారు. డాడీ అనే మాట కన్నా వాళ్ళకి ఇంకేటి ఉండదు. వాళ్ళ డాడీ అంటే వాళ్ళకి అంత ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఏటోనండి పిల్లలు ఏది అడిగినా కూడా ఇలా చేసి పెట్టేయాలి అంత అలాగా. డాడీ ఇప్పుడు అమ్మ ఇలా బయట వండుతుంది కదా, నీకేమనిపిస్తుంది అసలు? ఈ నేచర్ చాలా మంచిదమ్మా. ఈ నేచర్ కింద మంచిది ఇంక ఇంకోవట్లేదు. తొలి రోజుల్లోపు ఇదే కరెక్ట్. ఇక అనకూడదు. ఏదైనా మనం బయట ప్రపంచము చూడడానికి కూడా ఎంత ప్రశాంతంగా ఉంది. అంత లోకల్గా అంత చూడు అంత ప్రశాంతంగా ఉంది. వాళ్ళు ఎప్పుడో పాతల కింద పెరల్లోపు ఇదే వంటలో ఇదే చేసుకొని చక్కగా ఉండేవాళ్ళు. గుళ్ళు గొడవలు పక్కన కూడా అలాగే ఉండేది. ఇలాంటి సౌండ్ స్వీయ సౌండ్ వచ్చేది. అంటే ఏదో వంటకాలు చాలా బాగుండేది. ఇప్పుడు లేవు. ఇప్పుడు అనకూడదు. గ్యాసే మొత్తానికి బుద్ధి చెప్పుతుంది. మొత్తం టోటల్గా అయితే నాకు తెలిసింది ఇది అప్పుడే. డాడీ ఇంకా ఎండాకాలం వచ్చింది, మరి మేడ ఎక్కిపోవడమే మనం. మేడ ఎక్కిపోవడం అంటే ప్రధానం అంటే ఇంట్లో వేడే తట్టుకోలేము ఫస్ట్. అది నేనంటే మా ఇద్దరు కూతురు ఉంటారు. వాళ్ళు మాత్రం జీవత్సంగా అంటే ఆమె కన్నంలో గుడ్డ కప్పేసి మీరు మొత్తం క్లాత్ వేస్తారు. అంటే కూలింగ్ మొత్తం రావాలండి. తర్వాత ఏంటంటే మొత్తం వాటర్ విడిచిపెట్టేసి తర్వాత మొత్తం క్లీన్ చేసి నైట్ ఇక్కడ పడుకుని వెళ్ళేటప్పటికి ఆ ప్రశాంతత వేరే. నైట్ 10 వరకు మ్యాక్సిమంగా ఏదైనా ఒక చెస్ కానీ లేకపోతే క్యారమ్ కానీ లేకపోతే లూడో సెక్షన్ కానీ అన్నీ చేసుకొని ఆ టైం వరకు ఉంటాం. 11 వరకు చుక్కలు కనబడుతుంటాయి చిన్నవా. ఆ టైం వరకు చేస్తుంటాం. దాంట్లో ఆ టైం తర్వాత మనకు టవర్ టైం వరకు పెట్టేస్తాము. ఆ గాలితో ఈ గాలి కూడా ఏ వర్షంగా ఉంటుందప్ప. ఏం లేదు మమ్మీ, పప్పు కడిగాను కదా ఇదో రుబ్బుకోవాలి. గ్రైండర్ బాగాలేదు కదా, అందుకే 2 నెలలు అవుతుంది రుబ్బుకోవడం అలవాటు అవుతుంది. రుబ్బుకుంటే ఒక అరగంట పడుతుంది. మంచి ఎక్సర్సైజ్ అనమాట. గ్రైండర్ పోయి కొద్ది గుణపాఠము, గ్యాస్ ఎక్కువయ్యి అదొక గుణపాఠము, ఇవన్నీ పాత రోజుల్ని కొద్ది రన్ చేస్తున్నాయి మా ఇంట్లోన. అంతే, మరి ఇంకేట్లేదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమో. అయిపోయిందిరా, 1/2 an hour అయింది. ఇదో మంచిగా అయిపోయింది, ఇంకెత్తేయడమే లేదు. నాకు నానేస్తున్నాను, ఎత్తేస్తున్నాను. అయిపోయింది అయిపోయింది. నాకు ఒక 1/2 an hour ముందు నానేసి ఉంచుకొని ఇది ఇంక దీంట్లో కలిపేస్తే మార్నింగ్కి కొద్దిగా సేఫ్టీ అవుద్ది. మార్నింగే రుబ్బాలంటే టైం అడ్జస్ట్ అవ్వదు ఇంకా, అందుకని ఇస్తాను. నాన్న మేడ్ చేస్తా, నువ్వు ఏం తినిపిస్తావు? నువ్వు వాడు చూపు చూడండి ఎలా చూస్తున్నాడు. తినిపిస్తే కానీ తినడు, పైగా తినిపిస్తే తినడు. పెద్ద తెచ్చు బాబును తినే తెల్లు.
మా రాకీ చాలా అందంగా ఉంటాడండి. ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదంటే వాడికి దిష్టి పెట్టేస్తాడని. అట్లే మా చిన్న తమ్ముడు వీడు చూసారా అంత అందంగా చూస్తున్నాడు. అందగాడా అందగాడా